మిల చూచువరా ఎల్రోయి ఎల్రోయి శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా. స్తోత్ర బలి. దేవునికి ఘనత మహిమ స్తుతి స్తోత్రము చెల్లుతుంది. ఎందుకంటే ఆయన గొప్పతనానికి గాను స్తుతి స్తోత్ర బలి చెందుతుంది. ఆయన అద్భుత ఆశ్చర్య కార్యాలకు గాను స్తుతి స్తోత్ర బలి చెందుతుంది. ఆయన మహిమాన్వితమైన శక్తిని బట్టి, అశాశ్వతమైన అదృశ్యమైన శక్తిని బట్టి, శాశ్వతమైన శక్తిని బట్టి ఆయనకు స్తోత్రము చెల్లించబడుతుంది. ఆయన సర్వ సృష్టి నిర్మాత కాబట్టి స్తోత్ర బలి ఆయనకు చెందించబడుతుంది. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు మన రక్షకుడు కాబట్టి, మన కోసం వధింపబడ్డాడు కాబట్టి స్తోత్ర బలి చెందుతుంది. పరిశుద్ధాత్ముడు మనని ఆదరించేవాడు, ఓదార్చువాడు, బలపరచువాడు, ప్రేరేపించువాడు, నడిపించువాడు, పాపమును గూర్చి శాపమును గూర్చి నీతిని గూర్చి ఒప్పింపచేయువాడు, సర్వసత్యంలోనికి మనము నడిపించువాడు కాబట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవకి స్తోత్ర బలి చెందుతుంది. ఆయనకే ఘనత మహిమ స్తుతి స్తోత్రములు చెల్లునుగాక. మా ప్రియ పరలోక తండ్రి, సృష్టి నిర్మాత, విశ్వ నిర్మాత, యెహోవా ఈరే, యెహోవా నిస్సి, యెహోవా షమ్మ, యెహోవా షాలోం, యెహోవా రఫా, ఎల్రోయి, ఎల్షదా, సర్వశక్తిమంతుడా, సర్వజ్ఞాని అయిన దేవా, ప్రేమామయుడా, కరుణామయుడా, స్వయంభు, అనాది, అశరీరి, సర్వవ్యాపి, సకల మేలుల స్వరూపి, సర్వమునకు మూల కారణమైన ప్రభువా, మీకే మహిమ, మీకే ఘనత, మీకే స్తుతి, మీకే స్తోత్రము, మీకే ఆరాధన. మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా ప్రభువా. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా. ఎందుకంటే సృష్టికర్త, ముక్తిదాత, సృష్టికర్త, ముక్తిదాత కనుక స్తుతులకు పాత్రుడా. ఆరాధన మీకే, ఆరాధన మీకే, ఆరాధన మీకే, ఆరాధన మీకే. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. ఆయన అద్వితీయ కుమారుడు యేసుక్రీస్తుకి ఆరాధన. ఆయన దేవుని కుమారుడు, లోకరక్షకుడు, ఆదిలో వాక్యమై ఉన్నవాడు, జ్ఞానమై ఉన్నవాడు. ఆయన ద్వారా, ఆయన కొరకు, ఆయన వలన సమస్తము సృష్టించబడింది. సర్వమునకు ఆధారభూతుడు ఆయననే. ఆయన శరీరధారిగా కన్యమరియ గర్భాన ఈ లోకానికి మనుష్య అవతారంలో వచ్చి పరలోక రాజ్య సువార్తను, తండ్రి ప్రేమను ప్రకటించి నిందలు అవమానాలు పొంది అనేక దైవరాజ్య విలువలను బోధించి
శాంతి సందేశాన్నిచ్చి, ప్రేమ సందేశాన్నిచ్చి, శిష్యులకు సేవతత్వాన్ని బోధించి, చనిపోయిన వారిని లేపడము, మూగవారికి మాటను, చెవిటి వారికి వినికి, గుడ్డి వారికి చూపును, పక్షవాత రోగికి మరియు కుష్ఠరోగులకు స్వస్థతను, అనేక రోగములతో బాధపడే వారికి స్వస్థతనిచ్చిన వైద్యులలో పరమ వైద్యుడు ఆయన. నిందల అవమానాలు సహించి తన సమయము రాగానే శత్రువుల చేతికి అప్పగింపబడి, చెరసాల్లో వేయింపబడి, తీర్పు విధింపబడి, మన కోసము కొరడా దెబ్బలు తిని, ముళ్ళ కిరీటము ధరించి, ఉమ్మి వేయబడి, సిలువను మోసి, సిలువలో కొట్లబడి, ఈట చేత పొడవబడి, మేకులతో కొట్టబడి, మన కోసం రక్తం కార్చి, ప్రాణం పెట్టి, సమాధి చేయబడి, సమాధి గెలిచి, 3వ రోజు మృత్యుంజయుడై తిరిగి లేచి అత్యున్నత సింహాసనము పైకి ఆయన అభిషేకించబడిన గొప్ప రాజాదిరాజుగా ఉన్నాడు. ఆయనకి స్తుతి స్తోత్రములు చెల్లించుదాము, స్తోత్ర బలిని అర్పించుదాము. యేసు ప్రభుని గురించి ఆరాధించుతూ పాటపాడు. దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కరుణాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. జీవారాత్రములు కునుకు తీయకుండా, నిద్రపోకుండా మీ కాపుదలకు గాను స్తోత్రములు ప్రభువా, మీ కాపుదలకు గాను స్తోత్రములు ప్రభువా. మము కాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలము కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కరుణాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. కలత చెందిన కష్టకాలంలో, కష్టాల్లో, కన్నీళ్ళలో, వ్యాధుల్లో, బాధల్లో ఉన్నప్పుడు ప్రభువా, గడిచిన సంవత్సరాల్లో వైరస్లు వచ్చినా కానీ మమ్మల్ని కాపాడిన దేవా మీకే స్తోత్రము. కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై మమ్ము ఆదరించిన కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నన్ను ఆవరించిన కలుషమునాలో కానవచ్చిన. ఎంత పాపాత్ముడనైనా గాని నా బలహీనతను సహించి, నా పాపములను వహించి ప్రభువా దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. కరుణించిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలము కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కరుణాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము.
కాచిన దేవా నీకే స్తోత్రము, కాపాడిన దేవా నీకే స్తోత్రము. మన దేవుడు సకల మేలుల స్వరూపి. 2023 సంవత్సరంలో మరి అంతకు ముందు సంవత్సరాలలో ఆయన చేసిన అనేక మేలును బట్టి, చూపిన కృపను బట్టి కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించుదాము. ఆయన మన జీవితాల్లో ఎనలేని మేలులు, లెక్కించలేని మేలులు ఆయన చేశారు. గుర్తుకు తెచ్చుకుందాము. ఆధ్యాత్మిక మేలులు, ఊహించలేని మేలులు, గొప్ప మేలులు, దీవారాత్రములు చేసిన మేలులు, దినమెల్ల చేసిన మేలులు, అడగక ముందే చేసిన మేలులు, అడిగాక చేసిన మేలులు, అనేక మేలులు మన జీవితాల్లో చేశాడు. అవి జ్ఞాపకం చేసుకొని మరీ ముఖ్యంగా మన సంఘానికి చేసిన మేలును బట్టి, మన విచారణకు చేసిన మేలును బట్టి, మన కుటుంబాలకు చేసిన మేలును బట్టి, అన్నిటికంటే ముఖ్యముగా ఈ కృపాకాలాన్ని బట్టి, ఆయన మనకు ఇచ్చిన రక్షణను బట్టి కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించుదాం. నడిపించిన రూపములెన్నో దాగి ఉన్నను, దాతృత్వముతో నన్ను నడిపించిన అవిధేయతలే ఆవరించిన దీవెనలెన్నో దయచేసిన ఆశీర్వాదములకు గాను, దీవెనలకు గాను, మేలులకు గాను, ఈవులకు గాను మీ కృతజ్ఞతా స్తోత్రములు. అర్హత లేకపోయినా మాకు అనేక మేలులు చేసిన దేవా మీకే కృతజ్ఞతా స్తోత్రములు. దేవా నీకే స్తోత్రము, దీవించిన దేవా నీకే స్తోత్రము, దయ చూపిన తండ్రి నీకే స్తోత్రము. గడచిన కాలము కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కనుపాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము, కాపాడిన దేవా నీకే స్తోత్రము. మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము, కాపాడిన దేవా నీకే స్తోత్రము. పశ్చాత్తాప బలి. పశ్చాత్తాపంతో కూడిన ఆరాధన. మనలుగా ప్రేమించిన దేవుడు మన బలహీనతలను ఎరిగియు, మన శోధనని ఎరిగియు మనల్ని మనగా ప్రేమించాడు. మన కలుషాలు, మన లోపాలు, మన బాధలు, మనలో ఉన్న అనేకమైనటువంటి ఘోర పాపాలు, లెక్కించలేని పాపాలు ఉన్నా కానీ తన అనంతమైన ప్రేమతో, కరుణతో, జాలితో, కృపతో ఆయన మన పట్ల దయచూపి క్షమించి తన కుమారుని రక్తంలో కడిగిన గొప్ప దేవుడు. ప్రభువు ప్రభువు ప్రభువు. ఆయన సులభముగా కోపపడువాడు కాడు, నిత్యము కరుణచూపు దేవుడు. కాబట్టి పశ్చాత్తాపముతో, విరిగి నలిగిన హృదయముతో, కన్నీళ్లతో ఆయన కృపా ఆసనమును మనము
చేరుకొని పశ్చాత్తాపడుతూ పాపాలు క్షమించమని వేడుకుందాము. ఒక్కొక్కరు మనం చేసిన పాపాలకై పశ్చాత్తాపడదాము. దేవా, నేను పాపిని, నేను ఘోర పాపిని ప్రభువా. ప్రతిరోజు ఉదయం నుండి సాయంకాలం వరకు నా మాటల చేత, నా తలంపుల చేత, నా హృదయంలో, నా మనస్సులో, నా బలహీనతల్లో అనేక విధాలుగా నేను పాపము కట్టుకున్నాను ప్రభువా. మీరు దయగల దేవుడు, జాలిగల దేవుడు. నా పాపాల కోసం మీ కుమారుని కూడా దాచకుండా బలి యాగముగా పంపించిన దేవుడు ప్రభువా. మీ కృపాసనమును నేను చేరుకొని నా పాపాల కోసం దుఃఖపడుతున్నాను, పశ్చాత్తాపడుతున్నాము. మా పాపాలను మన్నించండి. వ్యక్తిగతంగా నా పాపాలు, ఈ సంఘంలో చేసిన పాపాలు, కుటుంబంలో చేసిన పాపాలు ప్రభువా అన్నీ క్షమించమని మేము ప్రాధేయపడుచున్నాము. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ, ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృపా శోకపు లోయలలో, కష్టాల కడగళ్ళలో, కడలేని కడలిలో, నిరాశ నిస్పృహలో, శోకపు లోయలలో, కష్టాల కడగళ్ళలో, కడలేని కడలిలో, నిరాశ నిస్పృహలో, అర్థమే కాని ఈ జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా, అర్థమే కాని ఈ జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా, కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి. కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా. 51వ కీర్తన 17వ వచనము. పశ్చాత్తాప పూరితమును విరిగి నలిగిన హృదయమును నీవు అనాదరవు చేయవు. పశ్చాత్తాపపడిన వారిని మీరు తప్పకుండా క్షమిస్తారని వ్రాయబడిన విధముగా మా పాపములు మేము ఒప్పుకుంటున్నాం ప్రభువా. మా పాపములన్నిటినీ మన్నించండి ప్రభువా. మళ్ళీ మళ్ళీ పాపంలో పడకుండా మీ పరిశుద్ధ ఆత్మతో మమ్మల్ని ఆదుకోండి ప్రభువా. గివ్ అస్ వన్ మోర్ ఛాన్స్ లార్డ్. ఒక్కసారి మమ్ము మీరు మన్నించండి ప్రభువా. ఒక్కసారి నన్ను నీవు మన్నించు, ఈ ఒక్కసారి నీ కృప నాపై చూపించు. ఒక్కసారి నన్ను నీవు మన్నించు, ఈ ఒక్కసారి నీ కృప నాపై
చూపించు. నేను పాపిని, నేను దోషిని, నేను పాపిని. 2023 సంవత్సరం లెక్కలేని పాపాలు కట్టుకున్నాను ప్రభువా. నేను దోషిని, పాపిని, అపరాధిని. నా పాపలు మన్నించండి ప్రభు. అని పిలుచుటకు యోగ్యత లేని దాని, నా తండ్రి అని పిలుచుటకు యోగ్యత లేని వాణ్ణి. ఒక్కసారి నన్ను నీవు మన్నించు. ఈ ఒక్కసారి నీ కృప నాపై చూపించు. ముళ్ళ కిరీటము నా నుండే, ముఖాన ఉండింది నా నుండే. ముళ్ళ కిరీటము నా నుండే, నీ కృప నాపై చూపించు. ఇప్పుడు విన్నప ప్రార్థనలు. ఈ ఒక్కరిని పాపాలు మన్నించి ప్రతి ఒక్క ఆత్మను కాపాడమని వేడుకుందాము. పరలోక రాజ్యము అందరికీ ఇవ్వమని, చనిపోయిన వారికి కూడా పరలోక రాజ్యం ఇవ్వమని ప్రార్థన చేద్దాము. మన భారతదేశం కోసం, రాజకీయ నాయకుల కోసము, కరోనా వ్యాప్తి చెందకుండా పిల్లలకి చదువుల్లో జ్ఞానం దయచేయమని, రైతుల్ని ఆశీర్వదించమని, సైనికుల్ని దీవించమని, మరియు పాడి పంటలను దీవించమని, మరియు జ్ఞానముతో ప్రతి ఒక్కరు ప్రవర్తించేలా, ప్రతి ఒక్కరికి ఒక సత్ప్రవర్తన, నైతిక విలువలు సమాజంలో నింపమని మనం అనేక విధాలుగా ఈ అవసరాల కోసము విన్నప ప్రార్థనలు చేద్దాము. మీలో ఎవరైనా చేయొచ్చు. దయచేసి పెద్దగా విన్నప ప్రార్థనలు చేయండి. విన్నప ప్రార్థన చివరన మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమని. స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా, మా ప్రియ పరలోక తండ్రి, సృష్టికర్తవైన దేవ, విశ్వ నిర్మాత, మీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాము. 2024 సంవత్సరంలో అడుగు పెట్టబోతున్న మమ్మల్ని కరుణతో చూడండి ప్రభువా. మా జీవితంలో మరొక పేజీ మీరు మాకు ఇస్తున్నారు ప్రభువా. ఇది కేవలం మీ కృపయే, మీ కరుణయే ప్రభువా. మీ కృప వెంబడి కృపను ఈ నూతన సంవత్సరంలో మాపై కురిపించమని మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా. మా ప్రార్థన ఆలకించుమా. ప్రభువా, మా పరలోక తండ్రి, మేము మంచిగా చదువుకున్నట్లు మాకు జ్ఞానాన్ని, బుద్ధిని, దైవ భక్తిని, దైవ జ్ఞానాన్ని ఇయ్యమని ఆలకించుమా ప్రభువా. మా ప్రార్థన ఆలకించుమా. ఓ దేవా, పరిశుద్ధుడా తండ్రి, గడిచిన కాలమంతా నీ కృపలో ఉండి మమ్మ కాచి కాపాడినందుకు తండ్రి కృతజ్ఞతలు. తండ్రి దేవా, ఎన్నెన్నో బాధల నుండి తొలగించి మమ్మల్ని ఇన్ని రోజులు కాపాడినందుకు కృతజ్ఞతలు తండ్రి. అలాగే నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్న మేము తండ్రి, మీ యొక్క అంచనంలో నడుచుకుంటూ మీ యొక్క భక్తి భావాలతో నడిచేలాగా మా ప్రార్థన ఆలకించండి. మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా. మా ప్రార్థన ఆలకించుమా. సర్వశక్తిమంతుడైన గొప్ప దేవ యేసయ్య, గడిచిన కాలానికి మీకు వందనాలు సమర్పించుకుంటూ మా సంఘము ఇంకా అభివృద్ధి చెందాలంటే దేవా, రానున్న సంవత్సరం కూడా మీ యొక్క ఆశీర్వాదాలు ప్రతి కుటుంబంపై నిండుగా మెండుగా దీవెనలు కురిపించే విధముగా దీవించమని మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా. మా ప్రార్థన ఆలకించుమా.
సర్వజ్ఞాని అయిన దేవ, అందరూ సత్యము తెలుసుకోవాలని, అందరు రక్షింపబడాలని మీరు కోరుకుంటున్నారు. సత్యము తెలుసుకునే క్రమంలో ప్రతి ఒక్కరూ బైబిల్ పట్ల ఆసక్తి కలిగి, బైబిల్ వాక్యము చెప్పబడుతుండగా, బైబిల్ క్లాసులు తీసుకోబడుతుండగా ప్రభువా అందరినీ నడిపించండి, ప్రేరేపించండి ప్రభువా. యవనస్తులు మాకెందుకులే అనుకుంటున్నారు, వాళ్ళకి అంత చదువు వచ్చి ప్రభువా బైబిలు క్లాసులకి అటెండ్ కావట్లే. గ్రహింపగలిగిన జ్ఞానము, అర్థం చేసుకునే జ్ఞానము, చదువు వాళ్ళకి ఎంతో ఉంది ప్రభువా. కానీ బైబిల్కి దూరంగా ఉంటున్నారు, వాట్సాప్కి, సోషల్ మీడియాకి దగ్గరైపోతున్నారు ప్రభువా. ప్రభువా వాళ్ళని గుడికి నడిపించి ప్రభువా బైబిల్ జ్ఞానంలో ఎదిగేలా వారిని నడిపించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించుమా. ప్రభువా మా ప్రార్థన ఆలకించుమా. ప్రభువా రాబోయే సంవత్సరంలో నన్ను మీ చేతిలో పనికొచ్చే పాత్రగా మరింత ఎక్కువగా వాడుకోమని నా ప్రార్థన ఆలకించుమా. ప్రభువా మా ప్రార్థన ఆలకించుమా. సర్వశక్తుడైన యేసయ్య, సర్వోన్నతుడా, యావత్ ప్రపంచాన్ని పరిపాలిస్తున్న సర్వేశ్వర, మా కుటుంబాలను, యావత్ ప్రపంచంలో ఉన్న కుటుంబాలను దండిగా మెండిగా దీవించి, పాతకాలం నుంచి మాటలు గడిచిపోయి కొత్త కాలంలో కొత్త మాటలు మాట్లాడి కొత్త ప్రార్థన చేసే భాగ్యాన్ని మాకు దయచేయమని మేము వేడుకుంటున్నాం తండ్రి. మా ప్రార్థన ఆలకించుమా. ప్రభువా మా ప్రార్థన ఆలకించుమా. మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకునే దేవుడు, వాగ్దానంలో నెరవేర్చే దేవుడు కాబట్టి ప్రభువా పోయిన సంవత్సరం ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చిన దేవా మీకే స్తోత్రములు చెల్లిస్తూ ఈ సంవత్సరము మాకు కావలసిన వాగ్దానాన్ని ఇవ్వండి ప్రభువా. మీ ప్రణాళిక చొప్పున ఆ వాగ్దానం మా జీవితంలో నెరవేర్చమని మేము ప్రాధేయపడుచున్నాం ప్రభువా. పాతవి గతించినవి సమస్తము నూతనమాయను. క్రీస్తునందు ఉన్నవారు నూతన సృష్టి. పక్షిరాజు వలె శక్తిని నూతనంగా పొందుకొని ముందుకు సాగేలా చేయండి. కాల ప్రవాహంలో ప్రభువా కాలము గడిచిపోతున్నా కానీ ప్రభువా మీ కృప మాత్రం మమ్మల్ని వెంటాడుతుంది. అందుకే మేము సజీవుల లెక్కలో ఉన్నాము. అందుకు మీకు స్తోత్రములు. కాలమే కరిగినా కరగని ప్రేమగా లోకమే విడిచినా విడువని నీ దయా నీ కృప ఉండగా సాగిపోయేదా. నీ కృపలో నేను జీవించేదా. నీ కృపా నాకు చాలును దేవా. నేను జీవింపచాలునయ్యా. చాలును దేవా నీ కృపా నాకు చాలునయ్యా. నాకు చాలునయ్యా. కీర్తన 84:10 అన్యుల ఇండ్లలో 1000 నాళ్ళు గడుపుట కంటే ఒక్క క్షణము మీ సన్నిధిలో గడుపుట ఎంతో మేలు. అన్నిలో ఇండ్లలో ఇప్పుడు ప్రభువా ఈ నూతన సంవత్సర సందర్భంగా ఎక్కడెక్కడనో అన్యుల ఇండ్లల్లో క్లబ్బుల్లో ప్రభువా, ఔటర్ రింగ్ రోడ్లలో ప్రభువా, ఎక్కడెక్కడనో ఫామ్ హౌస్లలో అక్కడ ఇక్కడ ప్రభువా, అక్కడ గడుపుట కంటే ప్రభువా సృష్టి నిర్మాత అయిన మిమ్మల్ని, రక్షకుడైన మిమ్మల్ని, పరిశుద్ధాత్మ అయిన మిమ్మల్ని స్తుతించుట, ఆరాధించుట ఎంతో ధన్యం ప్రభువా. ఒక్క క్షణము మీ సన్నిధిలో గడుపుట మాకెంతో దీవెనకరము ప్రభువా. ఒక్క క్షణము మీ సన్నిధిలో ఉండిన చాలును దేవా. ఉండిన
చాలును దేవా, ఒక్క క్షణము మీ సన్నిధిలో ఉండిన చాలును దేవా, ఉండిన చాలును దేవా, నీ సన్నిధియే కదా నాకు పెన్నిది ప్రభువా, నాకు పెన్నిది ప్రభువా. స్తుతి మహిమా మీకే ఆరాధనా, స్తుతి మహిమా మీకే ఆరాధనా, స్తుతి మహిమా మీకే ఆరాధనా, స్తుతి మహిమా మీకే ఆరాధనా. మోడు బారిన బ్రతుకులకు చిగురు తొడుగును మీ సన్నిధి, మోడు బారిన బ్రతుకులకు చిగురు తొడుగును మీ సన్నిధి. అలసి సొలసిన గుండెలలో చీకటైన గుండెలలో శాంతి నింపును మీ సన్నిధి, వెలుగును నింపును మీ సన్నిధి. స్తుతి మహిమా మీకే ఆరాధనా, స్తుతి మహిమా మీకే ఆరాధనా. విశ్వసనీయుడా, నమ్మదగిన దేవుడవా, మీరు చేసిన ప్రమాణములు వాగ్దానం నిలబెట్టుకునే గొప్ప దేవా, మీకే స్తోత్రములు. మీ కుమారుని యొక్క దివ్య ముఖమును చూచి మీ వాగ్దానం మా జీవితములో నెరవేర్చండి. యేసు ప్రభుని వాగ్దత్తములకు మేము పాత్రలు మగునట్లు సర్వేశ్వరుని యొక్క పరిశుద్ధ మాత మా కోసం ప్రార్థించండి.